నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారత్ సౌదీ ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శకం 5 ఒప్పందాలపై సంతకాలు వాణిజ్యం పెంపు తీవ్రవాద నిర్మూలనకు కలిసి పనిచేయాలని నిర్ణయం కీలక రంగాల్లో సౌదీ పెట్టుబడులను ఆహ్వానించిన ప్రధాని వ్యాపార అనుకూల వాతావరణానికి హామీ జీఎస్టీ త్వరలో అమల్లోకి వస్తుందని వెల్లడి రేపు అసోం బెంగాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ బరిలో తరుణ్ గొగోయ్ సహా ప్రముఖులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు జమ్మూ కశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా రేపు మెహబూబా ప్రమాణ స్వీకారం సయీద్ మంత్రివర్గాన్నే దాదాపు కొనసాగించే అవకాశం జోరుగా నవ్యాంధ్ర తాత్కాలిక సచివాలయ పనులు నెలాఖరుకు పూర్తి కానున్న మొదటి అంతస్తు స్లాబులు ఆగస్టు నాటికి సిద్ధం కానున్న అసెంబ్లీ బీడీ కట్టలపై పుర్రెగుట్టు తొలగించాలని కేంద్రానికి ఎంపీ కవిత విజ్ఞప్తి కార్మిక సంఘాలతో కలిసి దత్తాత్రేయకు వినతి పరిశీలిస్తామన్న మంత్రి 2020 ప్రపంచ కప్ ఫైనల్లో తలపడుతున్న ఇంగ్లాండ్ విండీస్ కరేబియన్ బౌలర్ల ధాటికి కుప్పకూలిన బ్రిటిష్ టాప్ ఆర్డర్ భారత్ సౌదీ అరేబియా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శకం ప్రారంభమైంది. సుదీర్ఘ కాలంగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న మైత్రిని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. నిఘా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం సహా 5 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ మేరకు సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్తో ప్రధాని మోదీ చర్చల తర్వాత ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కార్మికుల నియామకాలు పెట్టుబడుల ప్రోత్సాహం చేతివృత్తుల రంగంలో సహకారంపై భారత్ సౌదీ అరేబియా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం నిలువరించడం నిఘా వర్గాల సమాచార మార్పిడిపైన కీలక ఒప్పందం కుదిరింది. ఇక మనీ లాండరింగ్ వ్యవహారంలో నిఘా వర్గాల సమాచార మార్పిడికి అంగీకరించాయి. తీవ్రవాదంపై ద్వైపాక్షికంగానూ ఐక్యరాజ్యసమితి వంటి వేదికల ద్వారా పోరాడాలని ప్రధాని మోదీ సౌదీ రాజు నిర్ణయించారు. ఈ సందర్భంగా అరబ్ వ్యాపారులు కేరళలో నిర్మించిన చర్మాన్ జుమా మస్జిద్ నమూనాను సౌదీ రాజుకు మోదీ బహుమతిగా అందజేశారు. రక్షణ, ఇంధన, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులకు భారత్లో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని మోదీ సౌదీ అరేబియా పారిశ్రామిక దిగ్గజాలకు పిలుపునిచ్చారు. వ్యాపార అనుకూల వాతావరణాన్ని సులభతరం చేయడం సహా స్థిరమైన పన్నుల విధానం తెస్తామని హామీ ఇచ్చారు. వస్తు సేవలు పన్ను బిల్లు తప్పక అమల్లోకి వస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. సౌదీ అరేబియా పర్యటన రెండో రోజున ప్రధాని మోదీ పెట్టుబడుల ఆకర్షణ మంత్రాన్ని పఠించారు. రియాద్ లో భారత్ సౌదీ సంయుక్త వ్యాపార పారిశ్రామిక వర్గాలతో సమావేశమైన ప్రధాని పన్నులు పరిపాలనా పరమైన లోపాలను సరిదిద్దామని తెలిపారు. సులభ వ్యాపార విధానంపై ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకుల్లో భారత్ 12వ స్థానంలో నిలిచిందని గుర్తు చేసిన ప్రధాని రక్షణ, వ్యవసాయ, చమురు, ఆరోగ్యం, ఆహారోత్పత్తుల రంగంలో పరస్పరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వస్తు సేవల పన్ను విధానం త్వరలోనే అమల్లోకొస్తుందని హామీ ఇచ్చిన మోదీ పునరావృత పన్నుల విధానం ఇక గతమేనని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో పన్నులపై ఎలాంటి సమస్యలు ఉండబోవని భరోసా ఇచ్చారు. ఆర్థిక మందగమనం కొనసాగుతున్న వేళ ప్రపంచ దేశాలకు భారత్ ఏకైక ఆశాకిరణంలా కనిపిస్తోందన్న మోదీ అవకాశాలను పెట్టుబడులతో రావాలని సౌదీ వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. भारत के पास 3 महत्वपूर्ण चीजें हैं जिसका लाभ आज दुनिया के सभी देशों को आकर्षित करता है. एक तो है डेमोग्राफिक डिविडेंड 800 मिलियन 35 से कम आयु के हमारे पास नौजवान है, स्किल है, टेक्नोलॉजी से भी है. दूसरी सबसे बड़ी बात है डिमांड. भारत अपने आप में बहुत बड़ा मार्केट है, बहुत बड़ा बाजार है. ऐसा कॉम्बिनेशन बहुत रेयर होता है. अब तीसरी है डेमोक्रेटिक वैल्यूज, परफेक्ट जुडिशियल सिस्टम जो इंटरनेशनल रिलेशन में बहुत जरूरी होती है. तो ये तीनों ताकतें हैं और पिछले कम समय में मुझे अभी तो 2 साल भी पूरे नहीं हुए हैं लेकिन यहाँ फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट में 40% ग्रोथ है. భారత్ సౌదీల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న వ్యాపార బంధం మరింతగా విస్తరించాలని ప్రధాని ఆకాంక్షించారు. जैसे कि हमारे यहाँ इन्वेस्टमेंट के लिए ज्वाइंट वेंचर के लिए पूरी संभावना है. टेक्नोलॉजी ट्रांसफर के क्षेत्र में भारत को बहुत खुशी होगी साथ में मिलकर के काम करने के लिए. हमारा ट्रेड एक्सपोर्ट इंपोर्ट तक सीमित रहे मैं समझता हूँ वो कल की बात है.
हमने बहुत कर लिया, अब हमने थोड़ा आगे बढ़ना चाहिए। हम सिर्फ बेचनार और खरीदनार बने रहेंगे, मैं समझता हूं कि वो प्रगति के लिए रुकावट बन जाएगा। అంతకుముందు పూర్తిగా మహిళా ఉద్యోగులతో నిర్వహిస్తున్న రియాద్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కార్యాలయాన్ని ప్రధాని సందర్శించారు. స్త్రీ శక్తిని, వారి సామర్థ్యాలను ముడిపెట్టి పనిచేస్తే దేశం మరింత పురోగమిస్తుందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. शायद दुनिया के लिए एक बहुत बड़ी खबर होगी कि मैं रियाद में उन आईटी प्रोफेशनल से मिला हूं जो आज एक प्रकार से सऊदी अरेबिया के आन बान और शान बन गए। दुनिया के किसी भी देश को आज के स्पर्धात्मक दुनिया में, कॉम्पिटिटिव वर्ल्ड, अगर प्रगति करनी होगी तो अपनी जितनी ताकत है उस सारी ताकत को एक साथ जोड़ करके आगे बढ़ना पड़ेगा। టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కార్యాలయంలో మోదీ దాదాపు 45 నిమిషాలు గడపగా ప్రధానితో సెల్ఫీలు తీసుకునేందుకు ఆ సంస్థ ఉద్యోగినులు పోటీ పడ్డారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ ఉద్యోగులను తరలించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు తాత్కాలిక సచివాలయం పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి 30 లోపు 5 బ్లాకుల్లో మొదటి అంతస్తుల స్లాబ్ల నిర్మాణాలు పూర్తవుతాయని విజయవాడలో తెలిపారు. వచ్చే నెల 15 లోపు రెండో అంతస్తు, జూన్ 15 నాటికి మొత్తం పనులు పూర్తవుతాయని వివరించారు. అంతకుముందు విజయవాడ కలెక్టరేట్లో జరిగిన మెప్మా క్షేత్రస్థాయి సమీక్షలో పాల్గొన్న నారాయణ డ్వాక్రా, మెప్మా మహిళల పురోభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. 2019 నాటికి మహిళల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ బిల్డింగ్ కూడా యాక్చువల్గా నెక్స్ట్ వీక్ బుధవారం స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన డిజైన్లు కూడా స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అసెంబ్లీ యాక్టివిటీస్ చూసిన అందరూ కలిసి దాన్ని ఫైనలైజ్ చేశారు. టెక్నికల్ గాను డిజైన్స్ అంతాను మొత్తం 6 బిల్డింగ్స్ అవి. 6 బిల్డింగ్ లో ఒక బిల్డింగ్ అది అసెంబ్లీ బిల్డింగ్ ఆగస్ట్ 15th పూర్తి చేస్తారు. నెక్స్ట్ అసెంబ్లీ కూడా ఇక్కడే జరిగేటట్టుగా చేయడం జరిగింది. ఈ విధంగా ఎందుకంటే అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరూ ఇక్కడికి వస్తే పరిపాలన సక్రమంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1400 వైద్యుల పోస్టులు భర్తీ చేశామని, త్వరలో మరో 500 మంది వైద్యులను నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గుంటూరులో తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య పరికరాల తయారీకి 225 కోట్లతో విశాఖపట్నంలో మెడ్టెక్ పార్కును నిర్మించనున్నామన్న మంత్రి, ఈ పార్క్ అందుబాటులోకి వస్తే 6 లక్షల విలువ చేసే డయాలసిస్ యంత్రం 2 లక్షలకి అందుబాటులోకి వస్తుందన్నారు. విశాఖలోనే ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న విమ్స్ ను ఈ నెల 11న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నాట్కో అందిస్తున్న 16 కోట్ల ఆర్థిక సాయంతో గుంటూరులో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. 2015-16కి తల్లులు పిల్లలు మరణాలు హైయెస్ట్ తగ్గించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా వచ్చింది. 15-16కి దానికి మాకు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చి ఇన్సెంటివ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు దాదాపు 1400 మంది డాక్టర్లను తీసుకున్నాం. ఇంకా ఒక 500 మందిని తీసుకోవాలనుకున్నాం. 13 జిల్లాల్లో ఇంతమంది డాక్టర్ల షార్టేజ్ ఉంటే మరి తల్లులు పిల్లలు మరణాలు సంభవిస్తాయంటే ఎందుకు సంభవించు? బీడీ కట్టల మీద పుర్రె గుర్తును తొలగించేందుకు కృషి చేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను కోరారు. ఈ మేరకు బీడీ కార్మిక సంఘాలు వ్యాపారులతో కలిసి హైదరాబాద్లో కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. పుర్రె గుర్తు పరిమాణం పెంపు వల్ల తెలంగాణలో బీడీ పరిశ్రమను నమ్ముకున్న లక్షలాది మంది రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన ప్రత్యామ్నాయం చూపించకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను అమలు చేయరాదని దత్తాత్రేయకు కవిత విజ్ఞప్తి చేశారు. కవిత వినతిపై సానుకూలంగా స్పందించిన దత్తాత్రేయ బీడీ కార్మికులకు మద్దతుగా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. సో మేమందరం ఎంత ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క డెసిషన్ ఉంటుంది. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనలతో మరి ఏదైతే వచ్చిన జీవో ఉందో దానిలోంచి బీడీ పరిశ్రమను కంప్లీట్ గా సడలించే విధంగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి వారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ బీడీ పరిశ్రమ చాలా ఇంటెన్సివ్ లేబర్ సంబంధించినటువంటి పరిశ్రమ. అందుకని నేను కూడా తప్పకుండా జగత్ ప్రకాష్ నడ్డా గారి దగ్గర టైం తీసుకొని అవసరమైతే ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి వాళ్ళ యొక్క జీవితాల్లో ఏ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం నేను నా సంపూర్ణమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తాను.
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతి వెనుక ధనదాహం దాగి ఉందని తెలుగుదేశం తెలంగాణ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై సాగునీటి నిపుణులు అధ్యయనం చేసిచ్చిన నివేదికను సీఎం ముఖ్యమంత్రి దాచిపెట్టారని హైదరాబాద్లో విమర్శించారు. తెలంగాణ హక్కులను కేసీఆర్ మహారాష్ట్ర వద్ద తాకట్టు పెట్టారని ఆక్షేపించారు. ప్రాజెక్టుల్లో అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 90% పూర్తయిన ప్రాజెక్టులను పక్కన పడేసి 1,50,000 కోట్ల రూపాయల టెండర్లను కొత్తవి పిలుస్తున్నాడంటేనే దీని వెనకాల ఎవరున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో కాంగ్రెస్ పార్టీలో అవినీతి అక్రమాలు జరుగుంటే అదే కాంట్రాక్టర్లకు ఈరోజు మీరు కాంట్రాక్టులు అప్పచెప్తున్నారు కదా. మేము స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాం. మా హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు కానీ అవినీతి జరిగిందని శాసనసభను వేదికను చేసి ఒప్పుకున్నారు కాబట్టి తక్షణమే విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారా, సిఐడి ఎంక్వైరీ చేస్తారా, సిబిఐ విచారణకు ఆదేశిస్తారా? ఈ మూడిట్ల ప్రభుత్వం ఏది చేస్తుందో ముందుకు రావాలి. తెలంగాణలో కరువు పరిస్థితులను అధిగమించడానికి తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గత పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను రూపుమాపి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఆయన కరీంనగర్లో స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పునరాకృతిపై విపక్ష నేతల విమర్శల్ని మంత్రి ఈటెల తిప్పికొట్టారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు తమ తప్పు తెలుసుకుని తెలంగాణ అభివృద్ధికి మద్దతివ్వాలని ఈటెల సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి గారే ఒక ఇంజనీర్ లాగా, ఒక రైతులాగా సంవత్సర కాలంగా అనేక వర్గాలతో ఇంటరాక్ట్ అయి సంపాదించుకున్న అనుభవంతో మన సభలో అది ఆవిష్కరించి ఇవాళ కొనసాగుతూ ఉంటే ఒక ఆయన అంటాడు ఇది బాహుబలి సినిమా లాంటిది అంటాడు, ఒక ఆయన అంటాడు ఈ సంవత్సరం జోక్ అంటాడు. జోకులు చేసింది మీరు, జోకర్లుగా మిగిలింది మీరు. ఇప్పటికైనా గతంలో మీరు చేసిన తప్పులకు చెంపలేసుకొని తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి మద్దతిచ్చే ప్రయత్నం చేయండి. ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణానంతరం గవర్నర్ పాలనలో కొనసాగుతున్న జమ్మూ కశ్మీర్లో రేపు నూతన ప్రభుత్వం కొలువు తీరనుంది. రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమ్మూ కశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా రేపు ఉదయం వేసవి రాజధాని జమ్మూలో మెహబూబా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉప ముఖ్యమంత్రిగా భాజపా నేత నిర్మల్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఫ్తీ మహమ్మద్ సయీద్ కేబినెట్లో పనిచేసిన మంత్రులంతా దాదాపుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. భాజపా నుంచి గత మంత్రివర్గంలో పనిచేసిన పవన్ కుమార్ గుప్తా మినహా మిగిలిన వారంతా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం హోం, ఆర్థిక, రెవెన్యూ, న్యాయ శాఖల్లో పీడీపీ మంత్రులే కొనసాగనుండగా ఆరోగ్యం, విద్యుత్, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖల్లో భాజపా మంత్రులు కొనసాగుతారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, జితేంద్ర సింగ్ హాజరు కానున్నారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రకటించారు. బాబు జగ్జీవన్ రామ్ 109వ జయంతి ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన మంత్రి జగ్జీవన్ రామ్ పూలే జయంతి ఉత్సవాలను కూడా అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 28 యువ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 420 కోట్ల రుణాలు, 410 కోట్ల రూపాయల రాయితీలు అందిస్తున్నామని వివరించారు. 25వ జయంత్యుత్సవం సందర్భంగా 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 15 ఎకరాల స్థలంలో రాజధాని నడిబొడ్డులో ఏర్పాటు చేయటం, మ్యూజియం కానీ లైబ్రరీ కానీ ప్రపంచంలోనే ఇది ఒక పెద్ద టూరిస్ట్ కేంద్రంగా కాకుండా ఒక విజ్ఞాన కేంద్రంగా, అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి చైతన్యాన్ని నింపే ఒక పెద్ద మాన్యుమెంట్గా రూపొందబోతుంది. విశాఖలో సినీ పరిశ్రమకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విభజన అనంతరం విశాఖను చిత్ర పరిశ్రమకు కేంద్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా ఆడియో విజయోత్సవ వేడుకను విశాఖలో నిర్వహించేందుకు ముందుకొచ్చిన నిర్మాత అల్లు అరవింద్ను ఆయన అభినందించారు. ఈ నెల 10న విశాఖ సాగర తీరాన సరైనోడు సినిమా ఆడియో విజయోత్సవ వేడుకను విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరగనున్న అతిపెద్ద సినీ వేడుకగా నిర్వహిస్తామని అల్లు అరవింద్ తెలిపారు. ఈరోజు వైజాగ్ని ఇన్స్టిట్యూట్లు పెట్టాలని కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో
ప్రభుత్వం నుంచి ఏమేం కావాలి, ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇక్కడ ఏమన్నా ఇన్సెంటివ్స్ లాంటివి కానివ్వండి, ఇటువంటి ఏమేంటి చేస్తే బాగుంటుంది, ఇట్లన్నిటి మీద కూడా మళ్ళీ ఒకసారి ఫిల్మ్ పెద్దలతో మాట్లాడి త్వరలోనే విశాఖ అనేది ఈ ఫిల్మ్కు సంబంధించిన ఒక సెంటర్గా డెవలప్ చేయాలనేది మా ఆలోచన. మన స్టేట్ ఫామ్ అయిన తర్వాత బిగ్గెస్ట్ ఫిల్మ్ ఈవెంట్ ఇన్ ది స్టేట్గా జరగబోతుంది. ఎందుకంటే అటు చిరంజీవి గారి దగ్గర నుంచి, అల్లు అర్జున్ దగ్గర నుంచి, ముగ్గురు హీరోయిన్లు, తమన్తోటి ఇక్కడ ఒక మ్యూజికల్ ప్రోగ్రాము, ఇవన్నీ కలిపి చాలా అట్టహాసంగా ఇక్కడ జరగబోతుంది. తెలంగాణలో 2019 నాటికి బలీయమైన శక్తిగా ఎదిగేందుకు కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ నేతలు తీర్మానించారు. హైదరాబాద్ శివార్లోని కొంపల్లిలో సమావేశమైన భాజపా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతంపై చర్చించింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు ఉద్బోధించారు. కరువుపై తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తెరాస ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని నిర్ణయించారు. సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ ముందుకు తీసుకెళ్ళాలి. మనం సంస్థాగతంగా కూడా దృష్టిని కేంద్రీకరించి పార్టీని పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా తెలంగాణలో ఒక పొలిటికల్ గ్యాప్ కనిపించేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు పాలక పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని ఈరోజు తెలంగాణలో పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేకమైనటువంటి పేద, బడుగు, దళిత, బలహీన వర్గాల యొక్క వాళ్ళ యొక్క పథకాలను ఇంటింటికి తీసుకెళ్ళి మేము ఒక వినూత్నమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పకుండా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితికి మా యొక్క పార్టీని సమాయత్తం చేస్తాం. బంగారం వ్యాపారుల సమస్యలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకువెళ్తానని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ హామీ ఇచ్చారు. బంగారు ఆభరణాలపై కేంద్రం విధించిన 1% ఎక్సైజ్ పన్నును రద్దు చేయాలని కోరుతున్న గుంటూరు నగర వ్యాపారులు జయదేవ్ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం విధించిన ఎక్సైజ్ డ్యూటీని వ్యతిరేకిస్తూ గత 34 రోజులుగా తాము నిరవధిక సమ్మె చేస్తున్నా ఎలాంటి స్పందన లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్తకుల సమస్యలు పరిశీలించేందుకు కేంద్రం కమిటీ వేసిందని ఎంపీ వారికి వివరించారు. దీని గురించి చాలా మంది దేశంలో కూడా ఫైనాన్స్ మినిస్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ ఒక కమిటీ కూడా ఫామ్ చేశారు. ఆ కమిటీ అండర్ ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అశోక్ లహరి ఒక 60 days లోపల రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత మనం ఏమన్నా చేయాలంటే అప్పుడు చేద్దామని కూడా చెప్పేది జరిగింది. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిలో విద్యార్థులు భాగస్వామ్యం కావడం అభినందనీయమని తెలంగాణ ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి కొనియాడారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, బాలికల రక్షణ, మద్యం సేవించి వాహనాలు నడపరాదనే నినాదాలతో హైదరాబాద్లోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు నెక్లెస్ రోడ్లో చేపట్టిన 10K పరుగును మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి ఆమె ప్రారంభించారు. నగరంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని ఉప సభాపతి అభిప్రాయపడగా, స్వచ్ఛతలో హైదరాబాద్ను తొలి స్థానంలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మేయర్ తెలిపారు. వజ్రాలు, వైడూర్యాలు, బంగారం కన్నా ఎక్కువ మరి అలా నీరును కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి మనిషి ఒక లీటర్ సేవ్ చేసినా కూడా ఈ పరిస్థితిలో హైదరాబాద్లో రోజుకు 1 కోటి లీటర్లు మరి అలా సేవ్ అవుతాయి. కాబట్టి నీటిని మరి అలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో చేసిన ఇంకుడు గుంతలు కాకుండా ఇంకా దాని వినూత్న పద్ధతిలో ఇవాళ కాలనీ అసోసియేషన్స్ మరి అలా స్వచ్ఛంద సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీ వీళ్ళందరికీ కూడా బాధ్యత పెట్టి దాన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకునే విధంగా చేసి హైదరాబాద్లో మరి గ్రౌండ్ వాటర్ పెంచితే ఈ నీటి ఇబ్బంది కూడా ఉండదు. హైదరాబాద్కు చెందిన ఒక సిఐడి ఇన్స్పెక్టర్పై నిర్భయ కేసు నమోదైంది. అక్రమ వడ్డీ వ్యాపారానికి సంబంధించిన ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసులో దర్యాప్తు అధికారి అయిన సిఐడి ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి వేధిస్తున్నారని ఆ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కరీంనగర్ శ్రీనగర్ కాలనీకి చెందిన సుజాతారెడ్డి ఫిర్యాదు చేశారు. సుజాతారెడ్డి ఫోన్కు ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి వాట్సాప్లో పంపిన అసభ్యకర ఎస్ఎంఎస్ల ఆధారంగా కరీంనగర్ 2వ పట్టణ పోలీసులు ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇన్స్పెక్టర్ ఉన్నాడు సిఐడిలో. అతను ఆ విచారణలో భాగంగా పలుమార్లు విచారణ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈమె నెంబర్ తీసుకున్నాడు. ఈమె నెంబర్ ద్వారా గత 4-5 నెలల నుంచి ఆమెకి మెసేజ్లు అంటే వాట్సాప్ ద్వారా ఐ లవ్ యూ అని అట్లా కొన్ని రకాలైనటువంటి ఆమె వేధిస్తూ మెసేజ్లు కంటిన్యూగా తన వెంట పడుతుందని ఆమె పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాము. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, నంద్యాల, తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లలో భానుడి సెగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్లో అత్యధికంగా 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్ 42.3, మెదక్ 42, రామగుండం 41.6, నల్గొండ 41.4, భద్రాచలం, హైదరాబాద్, మహబూబ్ నగర్లలో 41, హన్మకొండలో 40.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, నంద్యాల 42, జంగమేశ్వరపురం, నందిగామ, కడప 40, తిరుపతి 39, విజయవాడ, ఆరోగ్యవరంలో 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయట తిరగరాదని సూచిస్తున్నారు. 2015 సంవత్సరంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం వల్లే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవుతోందని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. బెంగాల్, అసోంలో రేపు తొలిదశ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బెంగాల్లోని 18, అసోంలోని 65 నియోజకవర్గాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్లోని తొలిదశ ఎన్నికలు జరిగే 18 నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పరిధిలో ఉన్నాయి. అక్కడ 133 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 4,945 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమై 4 గంటలకు ముగియనుంది. మిగిలిన చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగనుంది. అసోంలోని మొత్తం 126 నియోజకవర్గాలకు గాను రేపు 65 స్థానాల్లో పోలింగ్ జరగనుండగా 539 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 95 లక్షల మంది ఓటర్ల కోసం 12,190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సహా మాజీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు తొలిదశలోనే పోటీ పడుతున్నారు. తీవ్రవాద సంబంధిత నేరాలను పర్యవేక్షించే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి చెందిన అధికారిని ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్ జిల్లాలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మహమ్మద్ తంజిల్ అహ్మద్ అనే ఎన్ఐఏ అధికారి భార్యా పిల్లలతో కలిసి పెళ్లికి వెళ్లి కారులో వస్తుండగా తెల్లవారుజామున 2 సాయుధులు విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ దాడిలో అహ్మద్ శరీరంలోకి 24 తూటాలు దూసుకుపోవడంతో మృతి చెందారు. ఆయన భార్య ఫర్జానాకు 4 తూటాలు తగలగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ దారుణాన్ని కారులోని వెనక సీట్లో కూర్చుని చూసిన వారిద్దరి పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పక్కా ప్రణాళికతో జరిగిందన్న అధికారులు తీవ్రవాద కోణాన్ని తోసిపుచ్చలేమన్నారు. బీఎస్ఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా పనిచేసిన మహమ్మద్ తంజిల్ అహ్మద్ పదోన్నతిపై ఎన్ఐఏలో చేరారు. నిషేధిత తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్కి సంబంధించిన కేసులను దర్యాప్తు చేసిన ఆయన నిఘా సమాచారం రాబట్టడంలో సిద్ధహస్తులని ఆయన సహచరులు తెలిపారు. 2 దుండగుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. భారత్ మాతాకి జై నినాదంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతాకి జై అని పలకని వారికి ఈ దేశంలో ఉండే హక్కు లేదని నాసిక్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. ముస్లింలు భారత్ మాతాకి జై అని నినదించరాదని ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్ జిల్లాలోని దారుల్ ఉలూం దేవ్బంద్ ఫత్వా జారీ చేసిన నేపథ్యంలో ఫడ్నవీస్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేవ్బంద్ ఫత్వాని ఇప్పటికే తప్పుపట్టిన బీహెచ్పీ ఈ చర్య ఉగ్రవాదాన్ని సమర్థించడమేనని వ్యాఖ్యానించింది. ఏటీఎంలలో నగదు నింపే వాహనాలపై తరచూ జరుగుతున్న దాడుల నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. నగరాల్లో రాత్రి 8 గంటల తర్వాత ఏటీఎంలో నగదు నింపే కార్యక్రమాన్ని పెట్టుకోవద్దని, డబ్బు తరలించే ప్రైవేట్ సంస్థలు మధ్యాహ్నంలోపే బ్యాంకుల నుంచి నగదు తీసుకోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల్లోపు, మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో 3 గంటల్లోపే ఏటీఎంలో నగదు నింపే ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర హోంశాఖ ప్రతిపాదించింది. నగదు తరలించే వాహనాల్లో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాహనాన్ని జీపీఎస్తో అనుసంధానించాలని స్పష్టం చేసింది. ఒక ట్రిప్పులో 5 కోట్ల రూపాయల నగదు మాత్రమే తరలించాలన్న కేంద్ర హోంశాఖ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు వాహనంలో ఉన్న 2 భద్రతా సిబ్బందితో పాటు డ్రైవర్ కూడా ఖచ్చితంగా సుశిక్షితుడై ఉండాలని పేర్కొంది. దేశంలో 8,000 ప్రైవేటు వాహనాలు ప్రతిరోజు 15,000 కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి ఏటీఎంలకు తీసుకొచ్చి నింపుతున్నాయి. పలు ప్రైవేట్ సంస్థలు బ్యాంకుల తరపున అదనంగా మరో 5,000 కోట్లను అర్ధరాత్రి వేళ ఏటీఎంలలోకి చేర్చుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భద్రతా పరంగా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. పప్పు ధాన్యాల నిలువలపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. రానున్న రోజుల్లో పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున తగినన్ని నిల్వలతో జాగ్రత్త పడాలని పేర్కొంది.
గత ఖరీఫ్లో కేంద్రం 50,000 టన్నుల బఫర్ నిల్వలను ఏర్పాటు చేసింది. వీటిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. 2-3 మాసాల్లోని వచ్చే పండుగల దృష్ట్యా ప్రధానంగా కందిపప్పు ధర మరింత పెరగొచ్చంటూ రాష్ట్రాల్ని హెచ్చరించింది. గతేడాది కందిపప్పు ధర కిలో 200 రూపాయలు దాటి తర్వాత కాస్త తగ్గినా ధరలు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పప్పుల అక్రమ తరలింపు, అమ్మకాలపైన దృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది. కొద్ది రోజుల క్రితం జరిగిన సమీక్షా సమావేశంలో పప్పుల లభ్యత, సరఫరాపై రాష్ట్రాలు కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేయగా తొలుత వచ్చిన వారికి తొలుత అనే పద్ధతిలో సరఫరా చేస్తామని కేంద్రం తెలిపినట్లు సమాచారం. పప్పుల కొరత పేరుతో ధరలు పెరుగుతున్నాయని భావిస్తున్న కేంద్రం నియంత్రణ సహా అనేక అంశాలపై దృష్టి సారించింది. 2014-15 వార్షిక సంవత్సరంలో 15.15 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి కాగా 2015-16లో గతం కంటే ఎక్కువగా 17.33 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు అందుబాటులో ఉంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ దేశీయంగా కొరతతో ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అందువల్లే రాష్ట్రాలకు కేంద్రం ముందస్తు సూచనలు చేసింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. భారత్ సౌదీ ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శకం. 5 ఒప్పందాలపై సంతకాలు. వాణిజ్యం పెంపు, తీవ్రవాద నిర్మూలనకు కలిసి పనిచేయాలని నిర్ణయం. కీలక రంగాల్లో సౌదీ పెట్టుబడులను ఆహ్వానించిన ప్రధాని. వ్యాపార అనుకూల వాతావరణానికి హామీ. జీఎస్టీ త్వరలో అమల్లోకి వస్తుందని వెల్లడి. రేపు అస్సోం, బెంగాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్. బరిలో తరుణ్ గొగోయ్ సహా ప్రముఖులు. భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు. జమ్మూ కశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా రేపు మెహబూబా ప్రమాణ స్వీకారం. సయీద్ మంత్రివర్గాన్నే దాదాపు కొనసాగించే అవకాశం. జోరుగా నవ్యాంధ్ర తాత్కాలిక సచివాలయ పనులు. నెలాఖరుకు పూర్తి కానున్న మొదటి అంతస్తు స్లాబులు. ఆగస్టు నాటికి సిద్ధం కానున్న అసెంబ్లీ. బీడీ కట్టలపై పుర్రెగుర్తు తొలగించాలని కేంద్రానికి ఎంపీ కవిత విజ్ఞప్తి. కార్మిక సంఘాలతో కలిసి దత్తాత్రేయకు వినతి. పరిశీలిస్తామన్న మంత్రి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.